రామ 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 రామాయణం అంటే కేవలంగా చదువుకునేటువంటి కొన్ని శ్లోకాల పరంపర పారాయణ మాత్రమే కాదు. ఈ మధ్యన ఒక ఇస్కాన్ గురు చెప్పినటువంటి ఒక మాట నేను విన్నాను, నిజంగా నాకు అది ఎంతో అద్భుతం అనిపించింది. నీ ఇంటిలో పూజా గదిలో భగవద్గీతను నిరంతరం పెట్టి పూజిస్తూ చదవకుండా వల్లు వేయకుండా ఉంచేయడం కన్నా నీ లెట్రిన్ కమోడి మీద కూర్చొని భగవద్గీతను చదివినా మేలే అని చెప్పాడు. అంటే అతని ఉద్దేశం అది కరెక్ట్, ఇది తప్పు, అది ఒప్పు అని కాదు. మనిషి ఎన్నిసార్లు కథాంశాన్ని విన్నా మనం రామాయణం నుంచి గ్రహించవలసింది, పొందవలసింది. ఎంత అద్భుతం! ఈ దేహంతో ఉన్న మనిషి మనం ఎప్పటికీ కూడా భగవత్ చైతన్యాన్ని ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదు? కొద్ది గట్టిగా చెప్పాలి. ఏం చేయకూడదు? అప్పుడు ఏమవుతుంది? సీతారామ, సీతారాం, సీతారాం, సీతారాం కలిసే ఉంటాయి. అది ఆనందం కదా. ఇప్పుడు చూడండి, ఇంకా స్వామి ముందుకెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ మన లోపలే ఉందండి ఇంకోటి ఉన్నాడు, రాముడికి సపోర్ట్గా. ఒరే నాయనా, నేను నువ్వెక్కడుంటే అక్కడే ఉంటా, నిన్ను వీడని నీడను నేను. ఎవడండి అది? ఇవ్వాలి. ఎవడు? లక్ష్మణ్. అదేం తెలుసా అండి స్వామి చెప్పారు? మనస్సు. వాట్ ఏ క్లాస్! మనస్సు చచ్చిపోయే వరకు మనల్ని విడిచిపెట్టదు. మనసా మనస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం. మానస భజించవే అని నోటితో అంటున్నావు, కానీ చూసావా దివ్యదానికి పాటించి నాకు ఇవ్వలేదు. మానస భజరే గురు చరణం. మానస ఎక్కడ భరించేస్తున్నది? మనస్సు అనేటువంటిది నిరంతరం లోపలే ఉంటుంది, ఆ జడముతోనే ఉంటుంది, ఆ జీవముతోనే ఉంటుంది. కానీ చాలా 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 ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, తోడు ఉంటుంది. తప్పు మాట. ఆ తోడు అనేటువంటిది ఎవ్వరూ ఉండరు మన లోపల. ఈ జీవానికి జీవం ఉన్నంత వరకు కూడా ఆ మనస్సు తోడుంటూనే ఉంటుంది. అందుకనే మనస్సుని చంపమని చెప్పలే, మనస్సుని ఏం చేయమని చెప్పారు? నియంత్రించమని చెప్పారు, మనస్సుని మరల్చమని చెప్పారు, భగవత్ పరమగా చేయమని చెప్పారు. కనుక మనందరం గమనించాల్సిన విషయం, మనస్సు అటువంటిది. ఇప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇదందరూ తెలిసినటువంటి కిడ్నాప్ స్టోరీయే. మనందరూ తెలుసు ఎంత ఘోరం, ఎంత తప్పిదం చేశాడో ఆ రోజు తెలియదు. ఎంతోమంది చెప్పారు. మీ అందరు తెలుసు కదా. రామాయణంలో మనకు అనేక రకాలు ఉన్నాయి. కంబ రామాయణం, కంబన్ మహాకవి దేనిలో ఏ భాషలో రామాయణాన్ని రచించాడు? తమిళం. కరెక్ట్. అతను గొప్ప విషయం రాశాడండి, అది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసానండి? ఇది అందరూ విన్నదే. రావణాసురుడికి ఒక గొప్ప లక్షణం ఉంది. రావణాసురుడు అసలు ఎట్లుంటాడు? రావణ బ్రహ్మ. ఎటువంటి వాడు రావణ బ్రహ్మ? అపరమైన శివభక్తుడు, అద్భుతమైనటువంటి వీణా వాద్యకారుడు. ఎంత అద్భుతమైన, రోజు శివాభిషేకం, లింగాభిషేకం, శివనామస్మరణ మారు మోగిపోయేది. రావణాసురుడితో కుబేరాది దేవతలు, ఇంద్రాది దేవతలు ఎవ్వరు కూడా పెట్టుకునేవారు కాదు. అతని యొక్క అపారమైన శక్తి అటువంటిది. అటువంటి రావణ బ్రహ్మకి ఒక వరం కూడా ఉంది. తను ఏది కావాలంటే ఆ రూపంగా మారిపోగలడు. జింక, చిలుక, మనిషి, జయరాంలా మారిపోగలడు, రంగారాగాల్లో మారిపోగలడు, భరద్వాజలో మారిపోగలడు, ఎలాగైనా మారిపోగలడు. పాపం అలా దిగులుగా ఉన్నాడు. సీతమ్మ వారు ఎంత వెళ్ళినా సరే ఆ రాముని యొక్క భావం నుంచి విడిపోయి రావణాసురు యొక్క అంటే లంకలో అడుగుపెట్టింది, కానీ రావణాసుని యొక్క జీవితంలో అడుగుపెట్టడానికి ఆమె ఒప్పుకోని పరిస్థితుల్లో ఎంతో చింత, అంటే ఎంత మదన పడిపోయాడంటే, చాలా జాగ్రత్తగా వినాలి, ఎంత మదన పడిపోయాడంటే అస్సలు రోజు చేసేటువంటి యొక్క సాధన ఏది చేయలేకపోయాడు. శివపూజ చేయలేకపోయాడు. ఆ వీణావాద్యాన్ని ఎంతో ఆనందంగా వాయించుకునేవాడు, అది వాయించలేకపోయాడు. తన జీవితంలో సీతమ్మ వారు లంకలోకి రానంత వరకు కూడా వాళ్ళు చక్కగా మంచి సెలబ్రేటివ్ మూడ్లోనే ఉన్నారు. అందరు కూడా చక్కగా హాయిగా నచ్చినటువంటి నృత్యాలు చేసుకునేవారు, నచ్చిన తాగేవారు, నచ్చిన తినేవారు. అది ఒక స్వర్గతుల్యంగా, వారికి అనుకునే స్వర్గతుల్యంగా అనుకునేటువంటి రీతిగా ఉన్నది. అప్పుడు దిగులుగా ఉన్నాడు కదా, ఎవరి రూపాన్ని తీసుకోగలడు. మీరు ఇది వినే ఉంటారు బహుశా.
ఎవరి రూపాయనని తీసుకోగలడు. అప్పుడు మహామంత్రి వచ్చేట, ఓ రావణ, రాజా, మహారాజా, మీకు ఒకటి ఇవ్వచ్చా సలహా. అరే మీరు ఏ రూపాయని తీసుకోగలరు కదా, మరి ఎందుకు ఆ శ్రీరామచంద్రమూర్తి వారి రూపం తీసుకొని వెళ్ళండి, ఆ సీతమ్మ వారు మీతో వచ్చేస్తారు, అయిపోయింది కదా కథ, కేల్కదాం, అయిపోయింది కదంటే, ఒరే నాకు మంత్రివి నువ్వు, నీకేం తెలివితేటలుంటే నాకు లేవా, నీకేం తెలివితేటలుంటే నాకు లేవా. కానీ ఒకటి గుర్తుంచుకో, ముందే నాకు అనిపించింది రాముని యొక్క వేషం వేసుకొని రాముని యొక్క రూపంలోకి మారి నేను వెళ్దామని 4 అడుగులు వేసేకల్లా సీతమ్మ వారిని ఈ రూపంలో చెరపట్టకూడదే అనే భావన నా లోపలికి వచ్చేసింది. అదే రాముని యొక్క వేషంలో ఉండేట గొప్పతనం చెప్పాట. ఎంత అద్భుతమైన అంశం. కంబన్ ఎక్కడ రాశారు చూడండి.